Hey guys, welcome back to our YouTube channel. So ivala vlog meeku title అర్థమైపోయింది కదా. It's all about like photoshoot vlog అన్నమాట. Photoshoot అంటే ఇప్పుడు మేధాన్స్ బర్త్డే వస్తుంది కదా. సో ప్రీ బర్త్డే ఫోటోషూట్ లాగా ఏమైనా ప్లాన్ చేద్దాం బికాజ్ వాడికి పెద్దగా ఫొటోస్ అంటూ ఏం తెలియదు. ఇంట్లో మేము ఫోటోషూట్ చేసినవే ప్రాపర్గా ఇట్లా ఒక ఫోటోషూట్ అంటూ ఎప్పుడు చేసాము, వాడు పుట్టినప్పుడు ఒక 21 days తర్వాత ఆ చిన్న ఫోటోషూట్ చేసుకున్నాము. అవి కొన్ని ఉంటాయి చూడండి. దాని తర్వాత మళ్ళీ అని అంటే హర్ని ఏ పండగకి వెళ్ళి తీసుకున్నాం మనము, అక్కడ సంక్రాంతి అంటుంది అక్కడ కూర్చొని. నేను ఇక్కడ సెట్ పెట్టానని చెప్పి ఉగాది మొన్నే అయింది, దివాళీ కదా, ఇట్లా దివాళీ ఫోటోషూట్ ఏదో చేసాము. అంటే ప్రాపర్గా మేము స్టూడియోకి వెళ్ళి తీయించుకుంది వాడు 21 days తర్వాతది. అండ్ దివాళీ ఫోటోషూట్ దాని తర్వాత వాడు పెద్దగా సపోర్ట్ చేయట్లేదని అయితే అర్థమైపోయింది. మీతో మాట్లాడుతుంటే నాకు ఈ సాయంత్రం చెమటలు వచ్చేస్తూ ఉన్నాయి. ఏంటో ఈ క్లైమేట్, సడన్ వర్షాలు, లైక్ ఫుల్ ఫ్రెష్గా రెడీ అయ్యి వచ్చినా కూడా ఈయన చెమటలు వస్తున్నాయి. ఇప్పుడే పిల్లల్ని ఫ్రెష్ అప్ చేసి ఇంకా రేపు షూట్ కదా పొద్దున్నే వెళ్ళాలి, ఎందుకంటే ఒక హాఫ్ డే టైమే ఉంది. సో ఎండ ఎక్కే లోపే అప్పటికి చాలా ఎండ వచ్చేస్తుంది. సో ఆలోపు అట్లీస్ట్ ఒక 2-3 hours షూట్ చేసుకుందామని అయితే ప్లాన్ చేస్తున్నాను. నాకు అస్సలు ఐడియా లేదు మేధాంష్ ఎంత సపోర్ట్ చేస్తాడు, ఎంతవరకు షూట్ అవుతుందని చెప్పేసి. సో దానికి సంబంధించిన బట్టలు అవైతే నేను సర్దుతున్నాను, చాలా స్టఫ్ ఉంటుంది. సో ఈ ఫ్యాన్స్ ఇవన్నీ కూడా నేను ఛార్జింగ్ పెట్టుకొని ఉంచుకుంటున్నాను బికాస్ పిల్లలతో వెళ్తున్నప్పుడు అక్కడ ఏమి అవైలబిలిటీ ఉంటుందో ఏమీ తెలియదు కదా. బై ద వే మేము ఇవాళ చందమామ స్టూడియోస్కి వెళ్తున్నాం అనమాట. చందమామ కిడ్స్ స్టూడియోస్, అది వచ్చేసి మనకి అజీజ్ నగర్లో ఉంది. సో ప్రసాద్ గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని, లీడ్ స్టూడియో ప్రసాద్ గారు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని ఇవాళ వాళ్ళతో ఫోటోషూట్ అనమాట మేధాంష్కి. బికాజ్ బర్త్డే టీజర్ అంటే సంథింగ్ స్పెషల్గా ఉండాలి కాబట్టి నేనైతే చాలా ఊహించుకుంటున్నాను. ఈ మా సార్ చిన్న సార్ ఏం చేస్తారా అన్నది తెలీదు. సో ఫోటోషూట్కి కావాల్సినవి ఫస్ట్ అయితే పిల్లలకి కావాల్సినవి సర్దేస్తున్నాను. బికాజ్ నేను ఏమన్నానంటే లైక్ ఫస్ట్ పిల్లలది చేసేద్దామండి, ఇద్దరు కాంబినేషన్లు ఏమేమైతే ఉన్నాయో. ఫ్యామిలీ కాంబినేషన్ కావాలంటే 1 or 2 ఏదైనా కాంబినేషన్ తీసుకుందాం. బికాజ్ నేను ఇద్దరిని రెడీ చేయాలి, ఇద్దరిని చూసుకుంటూ మధ్యలో ఆడిస్తూ సెటప్ చేయాలి కాబట్టి. సో అందుకని అయితే అలా చెప్పాను, చూడాలి. సో వాటికి సంబంధించినవి అన్ని ప్లేసెస్ కూర్చుని ఇప్పుడు నీట్గా సార్ట్ చేసేస్తే రేపు నాకు అక్కడ పిక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పి మొత్తం సెటప్ చేసేస్తున్నాను. సో ఈ ఫ్యాన్స్ ఇవన్నీ కూడా, ఇది నాకు వదినమ్మ సీరియల్ టైంలో ఫ్యాన్ అనమాట, అప్పటిది ఇది. సో అమెజాన్లో అలా తీసుకున్నాను. హే ఎస్, దిస్ ఈస్ లైక్ క్యూట్ లిటిల్ ట్రావెల్ కిట్ సెట్ అనమాట. దీని గురించి కూడా చెప్తాను. సో చూసారు కదా, ఈ క్యూట్ లిటిల్ ఆక్వాలాజికా రిఫ్రెష్ ప్లస్ రేంజ్ వెనిలా మిస్ట్ బాడీ కేర్ సెట్ అనమాట. లైక్ ఇది నాకు చాలా ఇష్టం, లైక్ జస్ట్ లవ్ ఇన్ దిస్ ఆక్వాలాజికా రిఫ్రెష్ ప్లస్ వెనిలా మిస్ట్. సో ఇందులో మనకి వెనిలా బాడీ కేర్ ట్రావెల్ సెట్ వస్తుందన్నమాట. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. చూసారు కదా ఈ చిన్న క్యూట్ లిటిల్ ప్యాకేజ్ ఎంత బాగుంటుందో, లైక్ వెరీ ఇంప్రెసివ్ అండ్ లైక్ ఈజీ టు క్యారీ అండ్ హ్యాండిల్ అనమాట. చాలా బాగుంటుంది. దిస్ ఇస్ మై ఫేవరెట్. ఇలా నేను ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు లైక్ అదర్ ప్లేసెస్కి ట్రావెల్ చేసేటప్పుడు ఈ కిట్ నేను కంపల్సరీ క్యారీ చేస్తానమాట. సో రిఫ్రెషింగ్ బాడీ మిస్ట్ విత్ కంఫర్టింగ్ అరోమా ఆఫ్ వెనిలా. సో ఇలా మంచిగా చాలా కంఫర్ట్ అండ్ సూతింగ్గా ఉంటుందన్నమాట అరోమా అంతా కూడా. సో ఐ అబ్సల్యూట్లీ లవ్ ది ఆక్వాలాజికా సన్ కిస్డ్ వెనిలా మిస్ట్. సో ఇందులో ఈ మిస్ట్ అయితే అసలు చాలా ఆసమ్. ఇది డెలిషియస్గా స్మెల్ చేయడమే కాకుండా ఇందులో మనకి హైరోలోనిక్ యాసిడ్ ఉంది టు కీప్ అస్ ఆల్వేస్ హైడ్రేటెడ్, లైక్ ఎప్పుడు కూడా హైడ్రేటెడ్గా ఉంటామన్నమాట. సో ఇప్పుడు వీళ్ళు ఇలా మనకి న్యూ బాడీ కేర్ సెట్ని లాంచ్ చేశారనమాట, లైక్ విచ్ ఇస్ పర్ఫెక్ట్లీ ఫర్ ట్రావెలింగ్. ఇందులో మనకి లైక్ మిస్ట్ అలాంగ్ విత్ బాడీ వాష్ అండ్ అలాగే మాయిశ్చరైజర్ కూడా వస్తుంది అనమాట. సో దిస్ ఈస్ లైక్ మై ఫేవరెట్ మినీ లిటిల్ కిట్ విత్ వెనిలా ఫ్లేవర్. ఐ జస్ట్ లవ్ ఇట్. చూసారు కదా ఎంత క్యూట్ స్టఫ్ ఉందో. సో మాయిశ్చరైజర్ ఎంత క్యూట్గా ఉంది కదా. ఫస్ట్ అయితే మన మాయిశ్చరైజర్ మీరు ట్రై చేశాక డెఫినెట్లీ నాతో చెప్తారు చూడండి. మెయిన్గా ఇలాంటి చిన్నవి క్యూట్గా క్యారీ చేయడానికి చాలా బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి మిస్ట్. ఇట్లా క్యూట్ చిన్న బాటిల్ ఉంటే ఎంత బాగుంటుంది, మనము చిన్న స్లింగ్ బ్యాగ్లో కూడా పెట్టేసుకోవచ్చు. అండ్ ఈ బాడీ వాష్ అది టెక్స్చర్ కూడా చాలా బాగుంటుంది సో
సో మీరు కూడా ఇలా మినీ ట్రావెల్ కిట్ ఆక్వాలాజికా అది పర్చేస్ చేయాలి అనుకుంటే మీరు ఆక్వాలాజికా వెబ్సైట్కి వెళ్ళి పర్చేస్ చేయొచ్చు. అక్కడ నా కూపన్ కోడ్ని మీరు యూజ్ చేసినట్టయితే మీకు ఎక్స్ట్రా 20% డిస్కౌంట్ కూడా వస్తుంది. అంతేకాకుండా మనకి ఆక్వాలాజికా ప్రోడక్ట్స్ వచ్చేసి అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా అండ్ పర్పుల్ యాప్లో కూడా అవైలబుల్ ఉన్నాయి. కాబట్టి డెఫినెట్లీ ట్రై చేయండి. కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఇచ్చేస్తాను. దిస్ ఇస్ మై ఫేవరెట్. అంటే నేను తలకి ముడేసుకోవాలనుకుంటున్నాను బికాజ్ ఈ వేడికి చిరాగ్గా ఉంటుంది. ఇక్కడే ఒక క్లిప్ చూసాను హరినిది. సో వీటితో పాటు నేను ఏమేమి సర్దుతున్నాను అన్నది మీకు చూపిస్తాను. సో ఫ్యామిలీ ట్విన్నింగ్ కాస్ట్యూమ్స్ అయితే కొన్ని పెట్టాను. ఇది నాకు ఎప్పుడో హరిని చిన్నప్పటిదన్నమాట. నేను ఏదో మాల్లో కొనుక్కుంది ఒక ఫ్రాక్. సో అలా పెట్టుంచాను. ఎక్కడైనా యూస్ఫుల్ అవుతుందా అని చూడాలి. అంటే నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కావాల్సినవి అన్నీ ఒక చోట పెట్టుకొని కూర్చొని ఇలా మెల్లిగా ఈజీగా దాన్ని సార్ట్ చేసేసుకుంటా. సో దట్ మనకి టైంకి బాగా దొరుకుతాయి. సో ఇది నేను మేధాంష్కి అండ్ శివాకి ఎప్పుడో కుట్టించాను. లైక్ జ్యోతి వెడ్డింగ్ టైంలో చిన్న ఏమంటారు కుర్తా పైజామా లాగా ఇద్దరికి డాడ్ అండ్ సాన్ కాంబో చేయించాను. నాకు తెలిసి దీనికి ఎప్పటికి ముహూర్తం వస్తుందో తెలీదు. కుట్టించి అయితే పెట్టాను. లైక్ మెటీరియల్ షాప్ చేసి పర్సనల్గా వెళ్ళి షాప్ చేసి. సో దిస్ ఇస్ లైక్ డాడ్స్ అండ్ డ్యూయో. అండ్ హరినికి మేధాంష్కి కూడా ఒకటి చేయించాను. పిల్లలకి బాగా యూజ్ అవుతుంది కదా, లైక్ వాళ్ళిద్దరు వేసుకుంటే బాగుంటుంది. మరి నేను ప్రతిసారి నేను పిల్లలతో ట్విన్నింగ్ చేస్తే బాగోదు, యూనో చాలా బాగోదు. సెట్స్ పెట్టా. నాకు తెలిసి 100% నాకు మేధాంష్ మీద చాలా డౌట్ ఉంది. బట్ 100% నన్ను షూటింగ్ చేసుకొని ఇప్పుడు ఇది మేము ఎప్పుడో కొన్న డ్రెస్. లైక్ చూడండి, అప్కమింగ్ ఏదైనా ఫెస్టివల్ ఉంటే వేస్తా. బర్త్డే కూడా వేయొచ్చు, నాకైతే వేయాలని ఉంది. కానీ ఇంత స్టఫ్ ఈ ఎండలో నేను వాళ్ళని ఇబ్బంది పెట్టలేను. సో ఇది నేను చందన బ్రదర్స్లో తీసుకున్నాను. లైక్ ఏదో గోల్డ్ షాపింగ్ అటు వెళ్ళినప్పుడు మేము. సో అందులో కొన్నా. ఇట్లా దీనికి ఒక కుర్తా, లైక్ కుర్తా పైజామా లాగా ఒక ప్యాంట్ ఇచ్చారు అండ్ ధోతి కూడా ఇచ్చారు. ఇది మేధాంష్కి ఎవరో గిఫ్ట్ చేశారు, ఏమంటారు అన్నప్రాసన టైంలో ఆర్ సంథింగ్. దీనికి కూడా ఒక పంచలాగా వచ్చింది, ఇట్లా ప్యాంట్ లాగా వచ్చింది అనమాట. సో ఇప్పుడైతే ఇవి పెడుతున్నాను. వేస్తానా లేదా అన్నది నిజంగానే డౌట్. అండ్ ఇలాంటిది మీరు చూసారు కదా, సంక్రాంతి ఫెస్టివల్ టైంలో వేసుకున్నారు. సో ఇది కూడా నేను జ్యోతి వెడ్డింగ్ టైంలోనే చేయించాను అనమాట. నా బ్లౌజ్ ఎక్కడైతే చేయించాను లైక్ రంగోలీ బొట్టిక్ అని చెప్పేసి, సో వాళ్ళ దగ్గరే ఇది నేను డిజైనింగ్ చేయించాను. సో ఇది డిజైనింగ్ చేయించాను. చిన్న చిట్టి ప్యాంట్ ఇది కుట్టించాను. ప్యాంట్ పొట్టిగా అయిపోద్దా ఏమి? ఓ లేదు, మనకు లోపల ఒక స్టిచ్చెస్ ఇచ్చారులే. సో ఇది వాడిది. హరినికి కూడా ఒక డిజైనింగ్ చేయించాను. బట్ దానికి ఇది నచ్చలేదని చెప్పి అప్పటి నుంచి ఇది పక్కకే ఉందనమాట. అంటే అది ఒక ఏమంటారు లైక్ ఫిష్ కట్ లాంటిదో లైక్ ఏదో ఆ టైప్ అడిగింది. బట్ అది మనకి అవుట్పుట్ అంత గ్రేట్గా రాలేదన్నమాట. సో షీ వాజ్ అప్సెట్ విత్ దిస్ డ్రెస్. బట్ ఏదో చేయించాను. ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తే తిట్టేస్తుంది. బట్ మీరు నేను బ్యాక్ సైడ్ నుంచి చూపిస్తాను. లోపలైతే చాలా బాగుంటుంది. అప్కమింగ్ దేనికి వేయాలి లేదంటే ఏదన్నా ఫోటోషూట్కే వాడదామని చెప్పి అలా ఉంచాను. డెఫినెట్లీ ఇప్పుడే రివీల్ చేసేస్తే మనకి ఫొటోస్లో అంత లుక్ ఉండదు. కాబట్టి నేను ఇద్దరివి ఇలా సెట్ లాగా ఎందుకు పెట్టుకుంటాను అని అంటే, ఫోటోషూట్ కానివ్వండి, బయటికి ఎట్టైనా వెళ్ళినప్పుడు కానివ్వండి, ఏదైనా ఫంక్షన్స్ మనం అటెండ్ అయ్యేటప్పుడు కానివ్వండి, మనకి క్విక్గా గ్రాప్ చేసుకోవడానికి కుదురుతుందన్నమాట. ఆయనకి నేను చాలా రకాలు పెట్టాను. యూనో ఏమన్నా ఇది కసాటా ఐస్ క్రీమ్ లాగా ఉంది కదా. ఈ కుర్తా అయితే నేను నాంపల్లి ఎగ్జిబిషన్లో కొన్నా. న్యూ బాగుంది. 450 or 500 ఇచ్చారు. వీళ్ళవే ఇంత కాస్ట్లీ ఉంటున్నాయి. వైట్ ఇది కూడా మేధాంష్కి గిఫ్ట్ వచ్చింది కానీ ఇప్పటిదాకా వాడలేదు. సెట్ చేయాలి. ఇక్కడ ఏం స్టఫ్ పెట్టాను, మీ పిల్లల బట్టలు నేను మడతేసి యూనో సి. ఇప్పుడు హరినికి మ్యాచింగ్ వాడికి ఒకటి పెట్టాను. ఇది మేధాంష్ది షర్ట్, ఇది హరినిది ప్యాంట్. సో ఇట్లా నేను ఆపోజిట్ మ్యాచింగ్స్ అంటూ చాలా పెట్టాను. ఇది మేము థాయిలాండ్లో పిల్లల కోసం తీసుకున్న టీషర్ట్స్. ఇప్పుడు అప్కమింగ్ వేయాలి. ఇలాంటి లైటింగ్ వస్తుంది, ఇలాంటి ఆగిపోద్ది. వస్తుందా లైటింగ్? అప్పుడు మేము థాయిలాండ్కి వెళ్ళాం కదా నా బర్త్డే ట్రిప్కి అని చెప్పి, అప్పుడు తీసుకుంది. శివ అంటాడు ఇంకెన్ని రోజులు దాచి ఎప్పుడేస్తావో చూస్తూ ఉంటాడు.
ఇలా అంటే లైటింగ్ ఆగిపోద్ది. సో ఇలా ఎన్నోసార్లు వస్తుందని చెప్పి వాళ్ళు మాకు అమ్మేటప్పుడు చెప్పారు. ఎంత వస్తుందో ఏమో తెలీదు. అండ్ వాడికి ఇట్లా సస్పెండర్స్ది తీసుకున్నాను, బికాజ్ బాయ్స్ పిల్లలకి ఏంటంటే ఇట్లా సస్పెండర్స్ లాంటివి ఏమన్నా వేస్తే ది లుక్ మోర్ క్యూట్ అనమాట విత్. అండ్ వాడికి కేక్ స్మాష్ కూడా చేద్దాం అనుకుంటున్నాం, కానీ 100% రేపు అయితే కాదు, బికాజ్ రేపు అన్నీ ఒకేసారి వాడికి పెట్టేసానంటే ప్రెషర్ అయిపోతాడు. సో కేక్ స్మాష్ ఒకరోజు ఇంట్లో కానివ్వండి, లేదంటే ఏదైనా మళ్ళీ స్టూడియోకి వెళ్ళో, లేదంటే ఇదే స్టూడియోకి ఇంకొక హాఫ్ డే వెళ్ళో అలా ప్లాన్ చేద్దాం అని అనుకుంటున్నాను. సో కొంత ఈ క్యూట్ స్టఫ్, ఈ సమ్మర్ కలెక్షన్ అంతా కూడా నేను జూడియోలో తీసుకున్నాను. ఎందుకంటే నేను మొన్న ఏదో సినిమాకి వెళ్ళినప్పుడు మేధాంష్ తోటి, అప్పుడు ఎంత బాగా అనిపించాయి అంటే ఇలాంటి కలర్స్వి అండ్ చాలా కంఫర్ట్ ఉన్నాయి. అండ్ ఇది నేను కాంబినేషన్స్, ఇది హరిణి ఫ్రాక్, ఇది మేధాంష్ షర్ట్. సో ఇలా కాంబినేషన్స్ అన్నీ తీశాను. ఇది హరిణి ఫ్రాక్ మీకు గుర్తుంటే లాస్ట్ టైం మేము ఒక్కసారి కేరళ బోట్ ట్రిప్ వెళ్ళాం కదా, అప్పుడు వేశాను ఇది. సో ఇట్లా కాంబినేషన్స్ ఇట్లా చూసి ఉన్న వాటిలో సెట్ చేస్తాను, కానీ ఇప్పుడు ప్రత్యేకంగా కొనాలి అని అంటే అంత అవసరం లేదు. ఎందుకంటే పిల్లలు పెరిగిపోతూ ఉంటారు. హర్నికి బ్లాక్ టాప్ వచ్చింది, ప్యాంట్ ఇది వచ్చింది, మేధాంష్కి ఇది కింద షార్ట్. ఇది కూడా జూడియోలోనే కొన్నా, ఎంత క్యూట్గా ఉంది. ఇది అటాచ్డ్, ఇది వేయాలి. ఒక కాంబినేషన్ కూడా తీసుకున్నాను. ఇది మేధాంష్కి, ఇది హరినికి. అప్కమింగ్ దేనికైనా వేయాలి, లేకపోతే నన్ను తిడుతున్నాడు శివ. ఇది మా ఆయన షర్ట్, లైక్ 1-2 ఇలా కాంబినేషన్ పెట్టేస్తాను, ఏది మ్యాచ్ అయితే అది వేసేసుకుంటారని చెప్పి ఫ్రాక్స్ అట్లా. సో ఇదంతా సర్దుకొని నేను రేపు మార్నింగ్ బయలుదేరి స్టూడియోకి వెళ్ళి ఫస్ట్ అక్కడ మీకు అవన్నీ ఒకసారి ఎక్స్ప్లోర్ చేసేస్తాను. బట్ ఫోటో స్టూడియోలో మేము ఏం ఫొటోస్ తీసాము, లైక్ ఏంటి అవుట్పుట్, మేము అక్కడ ఎంత కష్టపడ్డాము అవంతా కూడా మీరు నెక్స్ట్ బ్లాగ్లో చూడొచ్చు. ఎందుకంటే అంతా ఇందులోనే చూసేస్తే మీకు బోర్ కొట్టేస్తుంది. అండ్ ఇప్పుడైతే ఈ కాస్ట్యూమ్స్ అవి పక్కకు పెట్టేసి ఫ్యాన్స్ పెట్టుకోవాలి నేను. అండ్ సపరేట్గా ఇట్లా జ్యువెలరీ కూడా పెట్టుకుంటున్నాను అనమాట. హరినికి మ్యాచింగ్ ఒక రబ్బర్ బ్యాండ్ అది కూడా సెట్ చేసుకుంటున్నా. పిల్లకి చూడండి క్లిప్పులు ఇవన్నీ, ఇది బాగుంది కదా. ఇప్పుడు ఇది కాకుండా హరిణి మేడం ఫ్రాక్స్కి సపరేట్గా ఒక బ్యాగ్లో వేసి పెట్టాను, అది మీకు చూపిస్తా. ఆ బ్యాగ్ నేను ఐకియాలో కొనుక్కున్నాను అనమాట. సో దట్ ఇట్లా షూటింగ్స్ కానివ్వండి, లేదంటే అట్లా ఫ్రాక్స్ లాంటి స్టఫ్ ఏమైనా పెట్టాలి అంటే మొత్తం అందులో పెడతా. ఇప్పుడు ఈ ఆ అబ్బాయికి అయితే అసలు ఏం పెట్టేది లేదు, సాక్స్లు పడేసామా, షూస్ పడేసామా, టాప్స్ పడేసామా సరిపోద్ది. హరిణికైతే హెయిర్ బ్యాండ్స్ అని, హెయిర్ క్లిప్స్ అని, రబ్బర్ బ్యాండ్స్ అని, చూడండి ఎన్ని క్లిప్స్. ఒకరోజు నేను హరిణి క్లిప్స్ కలెక్షన్ వీడియో చేస్తాను, మీరు షాక్ అవుతారు. యాక్చువల్లీ ఆ క్లిప్స్ కలెక్షన్ వీడియో చేసి అప్కమింగ్ నేను ఏదైనా ఫ్యాన్ మీట్ పెట్టిన రోజు అవన్నీ కొంచెం కుదిరితే ఇచ్చేస్తా, సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ లాగా. లేకపోతే అసలు నింపేస్తుంది, పెట్టుకోదు. ఇవన్నీ హరినిది. ఇదైతే మస్ట్ అండ్ షుడ్ అండి, బికాజ్ ఎప్పుడు ఏది అవసరం పడుతుందో తెలీదు. ఇవి నేను రీసెంట్గా భామా ఎంపోరియోలో కొన్నవన్నమాట. ఫాస్ట్గా ఇవి నీట్గా, ఇవి కొన్ని జ్యువెలరీ పెట్టా, బికాజ్ హరినికి కొన్ని ఏమంటారు లంగా జాకెట్లో ఒక 2-3 పెట్టాను కాబట్టి జ్యువెలరీ కొంచెం పెట్టాలి, లైక్ హరినికి సెట్ అయ్యేలాగా. అండ్ ఆల్ దిస్ ఈజ్ లైక్ వెస్ట్రన్ జ్యువెలరీ. ఇవన్నీ ఇప్పుడు నేను ఫోటోషూట్ చేసి వచ్చాక సర్దుకోవాలరా నాయన. ఇప్పుడు ఇవి చేసి అక్కడికి వెళ్ళి, ఇది కూడా హరిని క్లిప్స్. కొనేటప్పుడు అమ్మ తీసుకో అంటుంది, మనం కొన్నాక అసలు పెట్టుకొని కూడా పెట్టుకోదు. ఇలా పెట్టాలి, ఇక్కడ హరినికి పెట్టాలి, నాకు కాదు, భయపడకండి. సో ఇవన్నీ నేను ఫాస్ట్గా సర్దేసుకుంటాను. మిమ్మల్ని నేను రేపు స్టూడియోలో కలుసుకుంటాను. అక్కడ స్టార్టప్ ఎలా అవుతుందో మీరు చూడండి, మిగతా అంతా నెక్స్ట్ వ్లాగ్లో చూడొచ్చు. లెట్స్ గో. కాదు నుంచోబెట్టు, చూడండి ఇట్లా. ఇప్పుడు నీకు పని చేస్తా, ఇక్కడ నుంచుంటావు, ఇది మీ ఇల్లు. నిద్ర లేచి బాల్కనీలోకి వచ్చేది, వచ్చారన్నట్టు. ఫోటో షూట్ చేసుకొని ఫినిష్ అయిపోయి ఇంటికి వచ్చాము. కానీ చాలా లైక్ అనుకున్న దానికంటే బెస్ట్గానే చేసాము. కానీ ఆ అవుట్పుట్ అదంతా కూడా మీరు నెక్స్ట్ బ్లాగ్లో చూడొచ్చు, బికాజ్ చాలా ఎండగా ఉండింది. కొంచెం వర్షం పడితే నేను అట్లీస్ట్ కొంచెం కూల్గా ఉంటుందేమో, క్లౌడీగా ఉంటుంది అనుకున్నాం, కానీ చాలా ఎండ ఉండింది. అండ్ పిల్లలు ఇద్దరు కూడా వాడిపోయారు. ఫోటోషూట్కి కొంచెం ఇబ్బంది అయింది. అనుకున్న దానికంటే కూడా కొంచెం ముందే ఫినిష్ చేసుకొని వచ్చాము, కానీ కంప్లీట్గా అవ్వలేదు. ఇంకా కొంచెం పెండింగ్ ఉంది, అది అప్కమింగ్ ఇంకో రోజు ఈవినింగ్ ప్లాన్ చేద్దామని అనుకుంటున్నాము. అట్లీస్ట్ ఒక 4-5 అవుట్ఫిట్స్లో అసలు ఏమీ లేదు దానికంటే కూడా అది బెస్ట్ కదా అని చెప్పేసి. సో ఇంకా నిన్న టైర్డ్ అయిపోయేసరికి ఇంకా నేనేం మాట్లాడలేదు. అందుకే ఇవాళ మార్నింగ్ మీ అందరికీ
బాయ్ చెప్దామని ఇలా వచ్చేసాను. సో ఐ హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటా. సో నేను ఈ ఫోటో స్టూడియో డీటెయిల్స్ కానివ్వండి అండ్ లిప్ స్టూడియో ఫోటోగ్రఫీ డీటెయిల్స్ అదంతా కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. యూ కెన్ జస్ట్ హ్యావ్ ఎ లుక్ అండ్ చెక్ ఇట్. అండ్ మనకి దగ్గరగా ఉంది కాబట్టి నేను ఇది చూస్ చేశాను. అండ్ కిడ్స్కి చాలా ఫ్రెండ్లీగా ఉంది కాబట్టి ఈ స్టూడియోని నేను సెలెక్ట్ చేయడం జరిగింది. సో అప్కమింగ్ మా ఫోటోషూట్ డే మేము ఎలా షూట్ చేసాం, ఎన్ని అవుట్ఫిట్స్ మార్చాం ఏంటి అవన్నీ కూడా మీరు నెక్స్ట్ చూడొచ్చు అనమాట. ఐ హోప్ మీ అందరికీ ఈ బ్లాగ్ నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. లట్స్ ఫ్లో బాయ్. బయటికి తీసి ఒక 30 సెకండ్స్ అట్లా పట్టుకొని మళ్ళీ ఒకసారి అందులో వేసి తీస్తే ఈవెన్గా కుక్ అవుతుంది. మనం మటన్ ఇలా కుక్ చేసుకోవడం వల్ల ఏంటంటే కుకింగ్ టైం సేవ్ అవుతుంది అండ్ మటన్ కూడా మనకి మంచిగా లేదని కన్ఫ్యూజన్ ఉండదు. అంటే యాక్చువల్లీ మ్యారినేట్ చేసినప్పుడు వేస్తే ఇంకా బాగుంటుంది. పర్వాలేదు, మేము నా పక్క హైదరాబాద్ బిర్యానీ